నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వైఎస్ షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, మా అన్న కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి తను వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైఎస్ షర్మిల వాళ్ళ అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా బాగాలేదు మా అన్నకి అని చెప్పేసి తను వ్యాఖ్యానించడం జరిగింది. అసలు దేనివల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సార్? జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి పైన సొంత చెల్లెళ్ళే సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో గతంలో విపక్షాల విమర్శలు మనకు తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏదో వ్యాధితో బాధపడుతున్నాడని, ఏదో మైథోమానియా వ్యాధి అంటారు, ఏదో నాస్తి వ్యాధి అంటారు. మనం చూసాం, ఒక డాక్టర్ కూడా దానిపైన మానసిక విశ్లేషణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద మనం ప్రసంగాలు కూడా చూసాం. అసలు తెలుగుదేశం నాయకులు వాళ్ళు చేస్తున్న విమర్శలు అసలు లండన్ మందులే ఆయన వాడుతున్నాడని కూడా అంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా చూసాం, కొన్ని వీడియోలు కూడా చూసాం. ఏది ఖాళీ కుర్చీలతో ఆయన మాట్లాడటం, అసలు దానిపైన చిలవల పల్లవలుగా ఆత్మలతో మాట్లాడుతున్నాడనో ఏదో రకరకాల వ్యాఖ్యానాలు. ఆయన ప్రవర్తన కూడా అదే విధంగా ఉండటం. ఏది జగన్మోహన్ రెడ్డి ఆయన బిహేవియర్ కూడా ఒక రకంగా ఈ విమర్శలన్నిటికీ బలం చేకూర్చేది కాదు. ఇక అవే కాదు, ప్రత్యర్థుల విమర్శలు అంటే తీసేస్తాం, ఆయనకి వీళ్ళకి పడదు కాబట్టి అన్నారు అనుకుంటాం. సొంత చెల్లెళ్ళే మరి అన్న మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటే మరి డౌట్ కొడతాను. ఎందుకంటే అది ప్రజల్లోనే ఒక అనుమానాలు రేకెత్తిచ్చేటువంటి అంశం. ఇప్పుడు ఇవాళ నిన్న మనం చూసాం, షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నాం. ఏది రాజశేఖర్ రెడ్డి కూతురు, మాజీ ముఖ్యమంత్రి కూతురు. అసలు రాజశేఖర్ రెడ్డికి ఆమె పెట్. జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీసుకునేవాడు కాదు తండ్రి రాజశేఖర్ రెడ్డి. అసలు బెంగళూరు నుంచి ఇక్కడికి రావద్దన్నాడంట. మనం చూసాం, రోసయ్య గారు ఎవరో చెప్పారు, గతంలో వీడియోస్ కూడా ఉంటాయి. నాతో జగన్మోహన్ రెడ్డి తల్లే చెప్పింది, విజయమ్మ వాపోయింది అంటే రోసయ్య గారిని రాజశేఖర రెడ్డి అన్న అంటాడు. అంత పెద్దరికం ఇచ్చిన దీంట్లో విజయమ్మ రోసయ్యతోనే వాపోయింది. మీరన్నా చెప్పండి అన్న, ఆయనకి నా మాట వింటలేదు, వాడిని ఇక్కడికి రానియటానికి వీలు లేదంటున్నాడు, బెంగళూరు నుంచి వస్తే కాళ్ళు ఎరగ కొడతానంటున్నాడు. రాజశేఖర్ రెడ్డికి మీరన్నా చెప్పండి అన్నా అని విజయమ్మ నన్ను బాధపడింది అని రోసయ్య గారు అసలు ఒక ఛానల్ డిబేట్లోనే చెప్పారు, ఇంటర్వ్యూలో. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి నచ్చని వ్యక్తి, కొడుకు మీద అసలు తండ్రికి ఇంట్రెస్ట్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం రాజశేఖర రెడ్డికి తెలుసు. కూతురు అంటే ప్రేమ, షర్మిల అంటే ఇక తండ్రి ఒళ్ళోనే ఉండేదన్నమాట. పాప్స్ అని పిలిచేవాడు, చిన్నప్పటి నుంచి కూడా దగ్గరగా చూసేవాడు. నిన్న కన్నీళ్లు పెట్టుకుంటూ మా నాన్న గుండెకు దగ్గరైన వ్యక్తిని నేనే అంది, నా గుండెల్లో ఉండేది మా నాన్నే అంటూ తండ్రిని కోల్పోయిన బాధ ఆమె బరస్ట్ అవటానికి కారణం. అన్న ఇలా తన యొక్క ఈ రాక్షస మూకతో తిట్టిస్తున్నాడు సోషల్ మీడియాలో. ఎవరో ఆమె శ్రీరెడ్డితోని, అంటే అసలు ఒక స్త్రీ అయి ఉండి ఇంకో స్త్రీ గురించి మాట్లాడే మాటలే కాదు, అంత అసభ్యంగా అసలు వినడానికి కూడా అవి వినే మాటలు కాదు సార్. సో అట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అది కూడా నీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పుడు శ్రీరెడ్డి నువ్వు చెప్పిన ఆ తిట్లు వన్ సైడు, ఈ షర్మిల ఏడుస్తున్నది, తను మాట్లాడుతున్నది. ఇప్పుడు నువ్వు అన్నది మా అన్న మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, తన రాక్షస మూకలు పెయిడ్ ఆర్టిస్టులు ₹1 కక్కుర్తిపడి వాళ్ళతో ఇట్లా తిట్టిస్తున్నాడు, వేల మందితో తిట్టిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరామె? రాజశేఖర రెడ్డి కూతురు. ఎవరామె? జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. సొంత చెల్లెళ్ళని, సునీతను కూడా అసభ్యంగా తిడుతున్నారు. సునీత, షర్మిల ఈ పరిస్థితి రాజశేఖర రెడ్డి ఊహిస్తాడా? ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుంది, వివేకానంద రెడ్డి ఆత్మ ఎంత క్షోభిస్తుంది. అసలు వివేకానంద రెడ్డి చివరి కోరిక ఏంటి? కడప ఎంపీగా షర్మిలని చూడాలి. అవును, కడప ఎంపీ అయితే నేనవుతా, లేకపోతే మా అన్న అయ్యేవాడు. పులివెందుల ఎమ్మెల్యే అయితే నేనయ్యేవాడిని, లేకపోతే మా అన్న అయ్యేవాడు. ఇలా మా మధ్య ఉన్న బంధం జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఉండాలని కోరుకున్నారు.
ఇప్పుడు షర్మిల కడప ఎంపీ అవ్వాలి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉంటే సరిపోతుంది మా లాగా. కానీ ఇతనేమంటాడు జగన్మోహన్ రెడ్డి అదేదో నెపోటిజం నెపోటిజం, ఇంట్లో ఒక్కరే ఉండాలి రాజకీయాలు, ఒక జనరేషన్లో ఒక ఇంట్లో ఒకళ్ళే ఉండాలని ఒక కొత్త సిద్ధాంతం. దాన్నే షర్మిల నిన్న తిట్టింది, విమర్శించింది. రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే కావచ్చా మన మేనమామ అని అడిగింది. మన అమ్మ విజయమ్మ మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు కావచ్చా అని అడిగింది. మన చిన్న అన్న సుబ్బారెడ్డి మరి టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తావు, ఎంపీ చేస్తావు, రాజ్యసభ ఇస్తావు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పెడతావు, ఇక్కడ నెపోటిజం కాదు ఇది. అక్కడ నెపోటిజం లేదు. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి, చిన్నాన్న సుబ్బారెడ్డికి నా దగ్గరేనా నెపోటిజం? అవినాష్ రెడ్డి మళ్ళీ ఎంపీ కావచ్చా? ఒకే జనరేషన్ కాదా? ఒకే కుటుంబం కాదా? అంటే షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి అసూయ. రైట్. అంటే తనకన్నా ఎక్కడ ఎదిగిపోద్దో, లేకపోతే తన సైడ్ తనకి పోటీ తెలుగుదేశం కాదు, జనసేన కాదు, తనకు పోటీ షర్మిలే అనుకుంటున్నాడు. షర్మిల రాజకీయంగా ఎదిగితే, ఎంపీ అయితే, ఎమ్మెల్యే అయితే తనకిక ప్రజల్లో స్థానం ఉండదు. అంటే షర్మిల చేస్తున్న ప్రసంగాలు, పాదయాత్రలో ఆమె కనెక్ట్ అయిన విధానం, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా అందరి ఆరాధరాభిమాన, సొంత చెల్లి మీద అసూయపడే అన్నను ఎప్పుడన్నా చూసావా? అంటే కావాలంటే ఎల్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కనపడతారు. కాదు సార్, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రావణాసుడు అటువంటి వాడే రాక్షసుడు అని అంటాం మనం. అట్లాంటిది ఆమెకి వాళ్ళ చెల్లెలకి ఇబ్బంది వచ్చిందంటే యుద్ధానికే వెళ్ళిపోయాడు. మండోదరి ముక్కు చెవులు కోసేస్తే ఎవడరా నా చెల్లి అంటుకునేదని చెప్పి వాళ్ళంతం చూసేదాకా చివరికి తనంతం కూడా తెచ్చుకున్నాడు. అది అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమ. ఎక్కడ రాక్షసులకి అంత ప్రేమ ఉంది కదా, మరి ఏంటంటే వీళ్ళకి ఈ రాక్షసులు లేదంటావా? అంటే ఒక్క మాట అంటే మాట్లాడకపోయినా కూడా నా చెల్లిని అంటావా అని కొట్టే వాళ్ళని చూసాను, వాళ్ళని తిట్టే వాళ్ళని చూసాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చెల్లెళ్ళు కూడా అంతేనమ్మా. ఇప్పుడు కాలేజీలో నిన్ను ఏడిపించారనుకో, నువ్వేమంటావు? మా అన్నకు చెప్తా అంటావు. అంటే ఏంటి? నీ వెనక అన్నున్నాడు, ఒక ధైర్యం. ప్రతి చెల్లికి ధైర్యం అన్న, నాన్న, తర్వాత భర్త. అలాంటి ధైర్యం ఇవాళ షర్మిలలో సడలిందంటే, కన్నీళ్లు పెట్టుకుందంటే, నీ రాక్షస మూకతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడతావా? అనగూడని మాటలు. అసలు బయట ఆడపిల్లలు అంటేనే మనకు కోపం వస్తుంది. సొంత చెల్లిని మరి వీళ్ళు అంటుంటే, నువ్వు అనిపిస్తుంటే అంటూ మానసిక స్థితి పైన సందేహం వెలిబుచ్చింది. అద్దం కూడా పంపిందిగా మధ్య. ఏది అద్దం చూసుకో జగన్ అన్న, నువ్వు కనిపిస్తున్నావా లేకపోతే చంద్రబాబు కనిపిస్తున్నారా అని చెప్పేసి అడగడం జరిగింది. దాంతోపాటు ఒక 20 క్వశ్చన్స్ కూడా తన రేజ్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద అసలు షర్మిల గారు అడిగినా, ఇంతవరకు ఎన్ని అడిగినా కూడా ఒకదానికి కూడా తన ఆన్సర్ చెప్పలేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, ఒక మానసిక పరిస్థితి రుగ్మతతో బాధపడుతున్నాడని ప్రతిపక్షాలు అంటున్నాయి. లోకేష్ బాబు చెప్పాడు, చంద్రబాబు అంటున్నాడు. అంతకుముందు ఒక మానసిక విశ్లేషకుడు ఆయన సి నరసింహారావు, రేపు పత్రిక నడిపే ఆయన ఎప్పుడో చెప్పాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కోళ్ల ఫారం యజమాని మనస్తత్వం అన్నాడు. కోళ్ల ఫారం యజమాని ఏ విధంగా అయితే నిర్దాక్షిణ్యంగా కటింగ్కి ఇస్తాడో తను పెంచిన కోళ్ళని, అట్లా ఇతను పాము ఎలా అయితే తన గుడ్లను తనే మింగేస్తుందో, జగన్మోహన్ రెడ్డి నైజం కూడా కోళ్ల ఫారం యజమాని నైజం అని ఆయన అప్పుడే మానసిక విశ్లేషణ చేశాడు. ఆంధ్రజ్యోతిలోనూ దేంట్లో పెద్ద ఫుల్ పేజ్ ఆర్టికల్ వస్తుంది, అప్పట్లోనే వచ్చిందనమాట. అంటే ఏంటి? ఈయన ఒక 42 మంది ఎమ్మెల్యేలని టికెట్ ఎగ్గొట్టాడు. 42 మంది ఎమ్మెల్యేల రాజకీయ జీవితం నాశనం చేశాడు. అప్పుడు కరెక్ట్గా మనకు నరసింహారావు గారు గుర్తొచ్చారు. ఏది? కోళ్ల ఫారం యజమాని మనస్తత్వాన్ని ఆయన అప్పుడే అన్నాడు కదా. కోళ్ళు పెంచి బాగా మేపి ఎలా అయితే కటింగ్కి ఇస్తాడో, జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలను బాగా పెంచి మేపి కటింగ్ ఇచ్చాడు. 42 కోళ్ళు కటింగ్ అయినాయి అనుకున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.